మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపనలు చేశారు. నార్కెట్పల్లి నుంచి బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గంలో 76 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొన్నారు. ओके आगे ओके अंदर जरूर चाहिए कुछ दी ब्रदर सेलफोन दी ब्रदर सेलफोन दी సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న కోమటిరెడ్డి రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ओके आगे ओके अंदर जरूर चाहिए कुछ दी ब्रदर सेलफोन दी ब्रदर सेलफोन दी ఎందుకంటున్నాం అంటే మనం లెక్కలు వేస్తాం, ఎక్కడెక్కడ గెలిస్తే మనకు అన్ని తెలుసు. కేసీఆర్ వాళ్ళ పార్టీకి 30-40 కంటే ఎక్కువ రావు. బీజేపీ సింగిల్ డిజిటే, ఎంఐఎం సింగిల్ డిజిటే 117 మినిమం, అది 150 దాకా కూడా పోవచ్చు. ఆ విధంగా ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం 29 ఏళ్ళ ఉంటుంది. టీఆర్ఎస్ కేసీఆర్ 2వ ముఖ్యమంత్రి అయిండు, ఇంకా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది. అయినా కానీ మెకానికల్ కాంపిటెన్సీ 12 లీడ్ వచ్చింది కాబట్టి ఇవాళ ఎంపీగా ఈ డ్యూటీ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. లేదు ఎన్నైతున్నాయి, 64 సీట్లు పెరుగుతున్నాయి. మనకు నల్గొండ జిల్లాలోనే 6 అసెంబ్లీలు పెరుగుతున్నాయి. మనకు ఎన్ని వచ్చే సీట్లు అయినా 117 సీట్లకు తక్కువ రాకుండా మేమందరం కూడా కష్టపడతాం.